హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు. తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని కొన్ని కథలు మీకోసం. మరి అంతకంటే ముందు మా ఛానల్లోని ఈ స్టోరీస్ మీకు నచ్చితే మిగిలిన స్టోరీస్ వినడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాం. సో ఆ ప్లేలిస్ట్ని చెక్ చేయండి, అన్ని స్టోరీస్ని వినండి. మొదటి కథ చివరి కోరిక. ఒక ఊరిలో గోపాలరావు అనే పెద్ద మేధావి ఉండేవాడు. ఆయన వయసులో చాలా పెద్దవాడు. ఆయనకు 3 కొడుకులు. వ్యవసాయం చూసుకుంటున్నారు. ఒకరోజు సాయంత్రం గోపాలరావు గారు 3 కొడుకుల్ని తన దగ్గరకు పిలిచి ఆస్తిని పంపకాలు మొదలుపెట్టారు. అన్నీ సవ్యంగానే పంచాడు. ఆవుల విషయంలో 3 కొడుకులకు విచిత్రమైన పంపకం జరిగింది. ఆయనకు ఉన్న 17 ఆవుల్లో పెద్దవాడిని సగం, రెండోవాడిని 3వ వంతు, మూడోవాడిని 9వ వంతు తీసుకోమని చెప్పి ఆయన కన్ను మూశారు. అంత్యక్రియలు పూర్తి అయిన తరువాత ఆస్తివాటాలు పంచుకున్నారు. పంపకాలు అంతా పూర్తి అయ్యింది. ఆవుల పంపకాల్లో తండ్రి చెప్పినట్టు పంచుకోవటానికి కుదరలేదు. పెద్దవాడికి 17 ఆవుల్లో సగం ఎలా పంచుకోవాలి అన్న సందేహం వచ్చింది. ఎంత ఆలోచించినా వారికి బోధపడలేదు. ఆ ఊరిలోనే రంగాచారి అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయన చాలా బుద్ధివంతుడు. 3 అన్నదమ్ములు ఆయన్ని కలిసి తండ్రిగారి చివరి కోరికను తెలిపారు. 17 ఆవుల్ని ఎలా పంచుకోవాలో చెప్పమని కోరారు. రంగాచారి గారికి గోపాలరావు గారి విచిత్రమైన పంపకాల్లోని మెళుకువ అర్థమైంది. రంగాచారి చిరునవ్వు నవ్వుకుంటూ తన ఇంటి దొడ్లో ఉన్న ఆవుకు కట్టిన తాడు ముడి తీసి, ఈ ఆవును తీసుకెళ్ళి మీ ఆవుల మందలో కలపండి, తరువాత మీ భాగాలు పంచుకోండి అని అన్నారు. పెద్దవాడు, అయ్యా రంగాచారిగారు, మీ ఆవును మేము తీసుకోలేము అని అన్నాడు. పర్వాలేదు, తీసుకెళ్ళండి, మీ వాటాలు పంచుకోండి, ఆ తరువాత ఏమన్నా మిగిలితే నా ఆవును నాకివ్వండి అని వారికి ఆవునిచ్చి పంపాడు. 3 అన్నదమ్ములు ఆవును తెచ్చి తండ్రిగారు చెప్పిన విధంగా వాటాలు పంచుకున్నారు. చివరకు ఒక ఆవు మిగిలింది. దీనిని రంగాచారిగారికి ఇచ్చారు. రెండవ కథ సమయస్ఫూర్తి. ఒక ఊరిలో రామాలయం నిర్మించాలని విరాళాలు సేకరణ చేయడం ప్రారంభించారు. గోవిందరావు అనే భక్తుడు తన వంతు సేవ నిమిత్తం పొరుగు ఊరిలో ఉన్న పెద్ద పెద్ద ఆసాముల వద్దకు వెళ్లి విరాళాలు వసూలు చేసి తిరుగు ప్రయాణమయ్యాడు. తన ఊరు చేరటానికి మధ్యలో అడవి దాటాలి. చీకటి పడసాగింది. గోవిందరావు తొందరగా అడవిలో నడుస్తున్నాడు. చేతిలో డబ్బు సంచి ఉంది. ఇంతలో ఒక బందిపోటు దొంగ తుపాకీ గురిపెట్టి గోవిందరావును ఆపి చేతిలో సంచిని ఇమ్మని బెదిరించాడు. చేసేది లేక ఎదురు చెబితే కాలుస్తాడని, నాయనా ఇది నా డబ్బు కాదు, గ్రామస్తుల నుండి విరాళాలు వసూలు చేశాను, ఈ ధనంతో ఆలయం నిర్మించటానికి తీసుకెళ్తున్నాను, నా దారిని నన్ను పోనీ అని బ్రతిమిలాడాడు. ఎక్కువగా మాట్లాడకుండా ముందు డబ్బు ఇవ్వు అంటూ చేతిలోని డబ్బు సంచిని లాక్కున్నాడు. ఈ డబ్బును నువ్వు లాక్కున్నావు, డబ్బిచ్చిన వారికి నేను ఏమి సమాధానం చెప్పాలి, నాకో చిన్న సహాయం చేసిపెట్టు అని గోవిందరావు అన్నాడు. ఏంటది అన్నాడు బందిపోటు దొంగ. ఏం లేదు, నీ చేతిలో తుపాకీ ఉంది కాబట్టి నేను నీ మాట వినక తప్పలేదు. నేను ఏమి చెప్పినా మా వాళ్లు నమ్మరు, అందుకని తుపాకీతో నా పై కండువాను కాల్చు. అది చూసి నీ దగ్గర తుపాకీ ఉందని మా ఊరందరూ నమ్ముతారు అని చెప్పాడు. దొంగ సరే అని తుపాకీతో కాల్చాడు. కాని కండువాకు చిల్లు పడలేదు. ఇదేంటి, తూటా తగిలినా చిల్లు పడలేదు అని అడిగాడు గోవిందరావు. నా తుపాకీలో తోటాలుండవు, తుపాకీ మందు కూర్తాను, శబ్దం వస్తుందే తప్ప దెబ్బ తగలదు, ఇది కేవలం భయపెట్టడానికే, చంపడానికి కాదు అని విరగబడి నవ్వసాగాడు ఆ దొంగ. అదును చూసి గోవిందరావు దొంగను అదిమిపట్టి చెట్టుకు కట్టి డబ్బు సంచి తీసుకొని
తన దారిన తాను వెళ్ళిపోయాడు. 3వ కథ అత్యాశ ప్రాణ సంకటం. రామాపురం జమీందారు చాలా మంచివాడు. ప్రజలకు ఆయనంటే అభిమానం కూడా ఎక్కువే. ఆ ఊళ్ళో చంద్రయ్య అనే నోటిదురుసు మనిషి ఒకడు ఉన్నాడు. తాగాడంటే వాడు నోటికొచ్చింది వాగుతూ అందరినీ కూడబలుక్కొని గొప్పలు చెప్పుకొని ఆనందించేవాడు. మాటలు కోటలు దాటుతాయి. ఒకనాడు చంద్రయ్య, నాకే గనుక జమీందారికి ఉన్నంత భూమి ఉంటే చూసుకో నా సామి రంగా, అదరగొట్టేస్తా, ఒక్కొక్కరి కూలి రెట్టింపు చేస్తా అంటూ కల్లుపాక దగ్గర ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ఈ మాటలు జమీందారు గారికి తెలిసాయి. వెంటనే జమీందారు మర్నాడు ఉదయం చంద్రయ్యకు కబురు చేశాడు. ఇదిగో చంద్రయ్య, నీకు ఎంత భూమి కావాలో తీసుకో. ఇప్పుడు సూర్యోదయం కావస్తోంది. నీవు ఇక్కడ నుండి ఎంత దూరం నడుస్తావో అంత భూమి నీకిస్తాను. అయితే ఒక షరతు, సూర్యాస్తమయం వేళకు మళ్ళీ ఇక్కడకు రావాలి సుమా అని అన్నాడు. చంద్రయ్య సంతోషంతో సరేనని వెంటనే పరుగులాంటి నడకతో బయలుదేరాడు. ఆకలి దప్పులు లేవు. ఆశ అత్యాశతో ఎంత దూరం నడిస్తే అంత భూమి తనదేనని నడుస్తున్నాడు. నడిచిన కొద్దీ సారవంతమైన భూములు కనపడుతున్నాయి. మధ్యాహ్నమయింది. మళ్ళీ తిరిగి వెళ్ళాలి. కాని అత్యాశ ముందుకే లాక్కుపోతోంది. మధ్యాహ్నం 2 గంటలయింది. వెనక్కు తిరుగుదామనుకున్నాడు. మనసు అంగీకరించలేదు. ఆ కనపడే పొలాలను చుట్టి వెళదామనుకున్నాడు. సాయంకాలం కావస్తున్నది. మరికొద్ది దూరం నడిచి బాధతోనే వెనకకు మరలాడు. నడుస్తున్నాడు. కాళ్ళు మారం చేస్తున్నాయి. ఆయాసంగా ఉంది. ఆశ అధికారాన్ని చలాయించింది. ఎలాగోలే అని ఓపిక తెచ్చుకుని పరిగెడుతున్నాడు. శరీరంలో ప్రతి అణువు ఎదురు తిరుగుతున్నది. పడమటి దిక్కున ఎర్రటి సూర్యబింబం సగం సముద్రంలోకి కుంగిపోయింది. చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉంది. ప్రాణం బిగబట్టి పరిగెడుతున్నాడు. నవనాడులు కుంగిపోతున్నాయి. అడుగులు పడుతున్నాయో లేదో గమనించే శక్తి కోల్పోయాడు. జమీందారు ఇంకా 10 గజాల దూరంలో ఉన్నాడు. గ్రామ ప్రజలంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. సూర్యుడు అస్తమించాడు. ఒక్కసారిగా చంద్రయ్య నేలమీద బోర్లా పడ్డాడు. అంతే, మరి లేవలేదు. ఆశ ఎంత పనైనా చేయిస్తుంది. చివరకు చంద్రయ్య శవానికి 6 అడుగుల నేలే సరిపోయింది. ఈ వీడియోని క్రియేట్ చేయడానికి మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా కనిష్క కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి కమెంట్ మాకు వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్ని ఇస్తాయి. 4వ కథ జింక అందం. ఒక అడవిలో ఒక జింక ఉంది. ఒకరోజు అది దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి వెళ్ళింది. తేటగా ఉన్న నీటిలో దానికి తన ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది. అది నీరు త్రాగడం మానేసి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలబడింది. ఆహా, ఎంత అందంగా ఉన్నాను! పెద్ద పెద్ద కళ్ళు, తమలపాకులాంటి చెవులు, బంగారు చుక్కలతో మిలమిల మెరిసే చర్మం ఇంకెవరికైనా ఉంటుందా? ఇలా తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూసుకుంటూ అందంగా వర్ణించుకుంటూ తన్మయత్వంలో నిలబడింది. ఇంతలో దాని దృష్టి కాళ్లపై పడింది. వెంటనే దాని ముఖం దిగులుగా మారిపోయింది. కాళ్ళు ఇలా ఉన్నాయేమిటి? సన్నగా పీలగా? ఇంత అందమైన శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఇలాంటి కాళ్లనెందుకు ఇచ్చాడు అని ఎంతో దిగులు పడింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్న జింక మనసులో బాధ ప్రవేశించింది. ఆ చిన్న లోపం లేకుండా ఉంటే ఎంతో బాగుండు కదా అని అనిపించింది దానికి. ఇంతలో ఏదో ప్రమాదం రాబోతున్నట్లు పసిగట్టింది. ఎవరో వేటగాడు రహస్యంగా చెట్టుదాపులో ఉన్నట్లు దాని మనస్సు హెచ్చరించింది. కనీసం తల తిప్పి చూడకుండా ఏ దిక్కువైపు నిలుచుందో అదే దిక్కున ఒక్కసారిగా పరుగు లంఘించుకుంది. వెనుక ఎవరో అనుసరిస్తున్న అడుగుల శబ్దం. చెంగు చెంగున అంగలు వేస్తూ
వేగంగా పరిగెత్తింది జింక. అలుపు లేకుండా సురక్షితమైన ప్రదేశం వచ్చే వరకు అలా పరిగెడుతూనే ఉంది. ప్రమాదం తప్పిపోయిందని గ్రహించి పరుగు ఆపేసి ఒక చెట్టు క్రింద నిలబడి, హమ్మయ్యా, ఎంత గండం గడిచింది అని అనుకుంటుంది. ఆ గండం తప్పించిన తన కాళ్లవైపు చూసుకుంది. అంతకు ముందు ఎంతో అందవికారంగా కనిపించిన తన కాళ్ళు ఇప్పుడు బంగారు కడ్డీల్లాగా ఎంతో అందంగా కనిపించాయి. దేవుడు తనకు అలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలిసి తనకు అలాంటి కాళ్లను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంది. 5వ కథ, బాటసారి కల్పవృక్షం. ఒక బాటసారి ప్రయాణమై ప్రక్క ఊరు పోతూ ఎండలో నడిచినందున అలసి ముచ్చెమటలు పట్టగా కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదామని ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. బాగా అలసి ఉన్నాడు కనుక నిద్రమత్తు ఆవరించింది. ఆవలిస్తూ నిద్రపోవడానికి తనకొక పాన్పు లభిస్తే ఎంత సుఖంగా ఉంటుందో అని ఊహించసాగాడు. అతడు కూర్చున్నది కల్పవృక్షం నీడలో. అతడి ఊహల్లో కోరిక మెదలగానే అతడి పక్కన ఒక చక్కని పాన్పు అమర్చబడింది. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి దానిమీద పడుకున్నాడు. సంతోషంగా వెంటనే అతనికి మరొక ఆలోచన వచ్చి, ఒక సుందరాంగి వచ్చి సుతిమెత్తగా తన పాదాలు ఒత్తితే ఎంత హాయిగా ఉంటుందో కదా అని అనుకున్నాడు. తలపు కలగగానే నిజంగానే ఒక సుందరాంగి వచ్చి తన పాదాలను సుతిమెత్తగా ఒత్తుతుండటం చూసి పరమానందభరితుడయ్యాడు. ఆ తర్వాత అతనికి విపరీతమైన ఆకలి వేసింది. అప్పుడు అతడిలా ఊహించాడు, నేను కోరినవన్నీ నాకు ప్రాప్తించినవి, నాకిక ఏదైనా ఆహారం లభించకపోతుందా అని అనుకున్నాడు. మరుక్షణంలో అతడి ముందు రకరకాలైన రుచికరమైన పదార్థాలు, పిండి వంటలు ఉంచబడ్డాయి. సంతోషంతో వెంటనే వాటిని ఆరగించాడు. తృప్తిగా తిన్న తరువాత పరుపు మీద పడుకొని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకోసాగాడు. అలా ఆలోచిస్తూ టక్కున ఇప్పుడు హఠాత్తుగా నన్నొక పులి వచ్చి గుటుక్కున మింగితే అని ఊహించాడు. మరుక్షణం నిజంగానే గాండ్రుమంటూ ఒక పెద్ద పులి అతని ముందుకు దూకి చంపివేసింది. ఆ బాటసారి ప్రాణాలు కోల్పోయాడు. సామాన్యంగా మానవుల గతి ఇలాగే పరిణమిస్తుంటుంది. కీర్తి గౌరవాలను వాంఛించి భగవంతుణ్ణి ప్రార్థించే పక్షంలో మీ కోరికలు కొంతమేరకు తప్పక నెరవేరుతాయి. కాని ఆ కోరికల వెనుక పెద్ద పులి దాగి ఉందని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. రోగం, శోకం, ధననష్టం, మానహాని మొదలైన ఈ పెద్ద పులులు సజీవమైన పులుల కంటే 1000 రెట్లు గొప్పవి, భయంకరమైనవి అని తెలుసుకోవాలి. ఇవండి ఈనాటి స్టోరీస్. మా స్టోరీస్ మీకు నచ్చితే తప్పకుండా కనిష్క కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో మిగిలిన స్టోరీస్ అన్నిటికీ సంబంధించిన ప్లేలిస్ట్ని అవైలబుల్గా ఉంచుతున్నాం. తప్పకుండా చెక్ చేయండి. థ్యాంక్ యూ.